పెద్దలందరూకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదన్నా తప్పు ముందుగా మన రాష్ట్ర సలహాదారుడు అందరూ మాట్లాడవలసిందిగా పెద్దలందరికీ నమస్కరించుకుంటున్నాం. అదే మన వెంకట సార్ని ప్రత్యేకంగా ఈ సభకు విచ్చేసి మా మాట వరకు వచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వేదికకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఎస్టీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి నా దృష్టికి మా వాళ్ళు తీసుకొచ్చినారు. అందుకోసము మా ఎస్టీ కమిషన్ వచ్చిందని ముందు కాంచి మాకు తెలుసు సార్. ఆయన పోయి కలిసి సార్ మా ఎస్టీ ప్రాంతంలో ఇటువంటి అవమానం మనకే మీరు ఎప్పుడు డేట్ ఇచ్చినా కూడా నేను వస్తాను ఖచ్చితంగా, ఏ ఇబ్బంది ఏం లేదు. నాకు 3 మీటింగులు కడపలోనే అయితే సార్ అదే పనిగా మన కోసం వచ్చినందుకు మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే మీటింగ్ వచ్చిన సమస్యలు నా దృష్టికి వచ్చినట్టు మీ దృష్టికి తీసుకొని వస్తానని నేను ఖచ్చితంగా మీకు మనవి చేస్తున్నాను సార్. ఖచ్చితంగా తమరు ఉండేసి మా ముఖ్య విషయం ఏంటంటే సార్ రాలేదు. మా అన్న ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ చేయాలని చాలా ప్రయత్నించినాడు. దేవుడు ఆయన ఇక్కడ ఉండకుండా కొంచెం త్వరగా తీసుకెళ్ళినాడు. 100 కుటుంబాలు ఉన్నాయి, 1500 కుటుంబాలు 1600 కుటుంబాలు ఉన్నాయి సార్. మొత్తము అందరికీ రాముడి గుడి మాత్రం ఒకటే ఉంది. ఆ రాముడి గుడి పనిచేస్తున్నాం సార్. దయవుంచి మాకు ఖచ్చితంగా మాకు చేయాల్సిందిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా బాధాకరమైన విషయం ఉంది సార్. ఇటువంటి విషయాలన్నీ తొలగిపోయి స్వచ్ఛంగా అడుగులేకి పోయేసి ఎదురు అనేది తెచ్చుకొని అది ఒక చాలా వరకు బాధపడే విషయం ఉంది సార్. మన జాతికి న్యాయం కలిసినాం సార్. ఖచ్చితంగా మా జాతికి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేస్తారనే నమ్మకం మాకు ఉంది సార్. ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి. ఈరోజు కడప నగరానికి రావడం కారణం ఏమిటంటే మా జాతి కులస్తులతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా జాతి అంటే వెనుకబడిన జాతి, కానీ మా జాతి ఈ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన జాతి పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి సంక్షేమ ఫలాలు మా జాతికి అందే విధంగా ఇక్కడున్నటువంటి అధికారులు పనిచేయాలని తెలియజేయడం కోరుకుంటున్నాను. అదేవిధంగా మా జాతి బుట్టలు పందులు జీవనం సాగిస్తున్నారు. కానీ అదేవిధంగా గత ప్రభుత్వంలో మా గిరిజనులు పట్టించుకునే పాపం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి గిరిజనులకు అన్ని అందుబాటులో విధంగా అధికారులు పనిచేయాలి. ముఖ్యంగా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు, చదువు లేని వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయా లేదా అని ఎస్టీ కమిషన్గా నేను ప్రతి జిల్లాలో తిరుగుతాను. అదేవిధంగా ఈరోజు అధికారులతో కాకుండా మా కులస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆత్మీయ సమ్మేళనం. కాబట్టి మా జాతి ముందంజుగా ఉండాలి. అన్ని అవకాశాలు చదువులో కానీ విద్యలో కానీ ఇంకా ఏదైనా వ్యాపారంలో కానీ ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. అన్ని సౌకర్యాలు అందే విధంగా ఎస్టీ కమిషన్ ముందు ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా ఎస్టీ కమిషన్ తీసుకురండి. అన్ని అధికారులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ఎస్టీ కమిషన్ ముందుంటుంది.
అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఎస్టీలు ప్రతి ఒక్కరు చదువుకోవాలా, విద్యావంతులు కావాలా, మేధావులు కావాలా, అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా జాతి బిడ్డలందరూ చదువుకోవాలా, ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మా కుల పెద్దలతో ఉంది. ప్రతి ఒక్కరు ఏ పని చేయొద్దండి, అందరు పిల్లల్ని చదివించండి. ఇంకా ఏదైనా ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి రండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ భూములను ఎవరైనా ఆక్రమించినారని మా దృష్టికి వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులని పిలిపించుకొని పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మేజర్ సమస్య అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా జాతికి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. గిరిజనులు సమస్య ఉండేది వాస్తవమే. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్క సమస్యను ఎస్టీ కాలనీలో కానీ రోడ్లు ఉండాలా, వాటర్ సమస్య లేకుండా చేయండి, అదేవిధంగా పింఛన్లు ఎక్కడ లేకుండా చేయమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడ కానీ ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు లేని కాలనీ లేదని నేను అనుకుంటున్నాను. ఏదైనా అది మా దృష్టికి తీసుకొస్తే వెంటనే 6 నెలల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి సార్ మా కాలనీకి రోడ్డు వేయండి, వాటర్ సమస్య లేకుండా చేయండి అని పరిష్కరించే విధంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం.